నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కొన్ని నేరాలు సినిమా కథలను మించిపోయే మలుపులతో సాగుతాయి. అలాంటి సినిమాలు చూస్తుంటే మన వ్యవస్థలు ఇంత దిగజారిన స్థితిలో ఉన్నాయా అనే అనుమానాలు వస్తాయి. సరిగ్గా అలాంటి నేర కథే బిట్టి మొహంతిది. బిట్టిగా పేరుగాంచిన బిట్టి హోత్రా మొహంతి వ్యవస్థలోని లోపాలను చక్కగా వినియోగించుకుని 7 ఏళ్లుగా తప్పించుకుని తిరిగాడు. ఒడిషా డీజీపీ అయిన తండ్రి అధికారం, పుత్రవాత్సల్యం, పరిచయాలతో యథేచ్ఛగా జీవించాడు. రాజస్థాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పెరోల్పై ఒడిషా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మారుపేర్లతో ధ్రువపత్రాలు పొందాడు. కేరళ వెళ్లి లెక్చరర్గా, బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఈ 7 ఏళ్ల డ్రామాలో బిట్టికి సహకరించిన వ్యక్తులు ఎవరో తేలాల్సి ఉంది. అంతకుముందే మన వ్యవస్థల్లో నెలకొన్న లోపాలను పారద్రోలాలని బిట్టి ఉదంతం చెప్పకనే చెబుతోంది. కుమారుడిపై ఓ తల్లి వాత్సల్యం రామాయణమైతే పుత్రరత్నాలు ఎన్ని ఘోరాలకు పాల్పడ్డప్పటికీ మందలించకుండా తరగని అనురాగం కురిపించిన తల్లిదండ్రుల ప్రేమ మహాభారతమైంది. ఇతిహాసాలే కాదు, గతి తప్పిన పుత్రరత్నాలను సరైన దారిలో నడిపించకుంటే ఏం జరుగుతుందో రోజూ వింటున్నా కంటున్నా నేరాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇలాంటి కోవకు చెందినదే ఒడిషాకు చెందిన బిట్టి హోత్రా మొహంతి అత్యాచార నేరగాథ. అయితే ఈ కేసులో పుత్రవాత్సల్యమే కాదు, అడుగడుగునా వ్యవస్థల వైఫల్యం కనిపించడమే విషాదం. 2006లో అత్యాచారం కేసులో 7 ఏళ్ల శిక్ష పడి పెరోల్పై విడుదలైన బిట్టి ఆ తర్వాత తప్పించుకుని సరిగ్గా 7 ఏళ్లకి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ నెల 9న కేరళ పళయాంగడిలో ఓ కథనం కలకలం సృష్టించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కన్నూరు శాఖకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ని పోలీసులు అరెస్టు చేశారనే వార్త దావానంలా వ్యాపించింది. ఢిల్లీ అత్యాచార బాధితురాలి ఘటన తర్వాత ఇలాంటి ఘటనల్లోని నిందితుల వివరాలపై టీవీ ఛానళ్లు, సామాజిక వెబ్సైట్లలో విస్తృతంగా జరిగిన చర్చే బిట్టిని పట్టించింది. అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాంక్ అధికార వర్గాల నుంచి వచ్చిన లేఖను పరిశీలించి బిట్టిని నిర్ధారించుకున్న కన్నూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 7 ఏళ్లుగా చట్టం, పోలీసుల వ్యవస్థల కళ్లుగప్పిన రాఘవ్ రాజన్ అలియాస్ బిట్టిని మళ్లీ జైలు గోడల మధ్యకు పంపారు. ఓ దోషికి శిక్ష పడిన తర్వాత 7 ఏళ్లు తప్పించుకొని తిరగడం, అది అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ బిట్టికి ఎలా సాధ్యమైంది అంటే అతడు ఒడిషా మాజీ డీజీపీ విద్యాభూషణ్ మొహంతి కుమారుడు. అందుకే 2006 మార్చి 21న జర్మనీకి చెందిన స్నేహితురాలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చినప్పుడు విషయం సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ఎంబీఏ కళాశాలలో పరిచయమైన స్నేహితురాలు బిట్టి రాజస్థాన్లోని ఆల్వార్ వెళ్లగా ఒంటరిగా ఉన్న ఆమెపై బిట్టి అత్యాచారం చేశాడు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయగా 9 రోజుల్లోనే విచారణ ముగిసి శిక్షలు ఖరారయ్యాయి. 2006 ఏప్రిల్ 12న కోర్టు బిట్టికి 7 ఏళ్ల ఖైదు, 10,000 రూపాయల జరిమానా విధించింది. కానీ 7 ఏళ్లు జైలు ఊచలు లెక్కించాల్సిన బిట్టి శిక్ష పడ్డ 8 నెలలకే వ్యవస్థలోని లోపాల్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లి తనను చూడాలనుకుంటోందన్న బిట్టి అభ్యర్థనను మానవతా దృక్పథంతో న్యాయస్థానం మన్నించింది. నాటి ఒడిషా డీజీపీ మొహంతి పూచీకత్తు ఇవ్వడంతో 15 రోజుల పాటు పెరోల్పై విడుదల చేసింది. సరిగ్గా 15 రోజులు ఇంట్లోనే ఉన్న బిట్టి తర్వాత కనిపించలేదు. 2006 డిసెంబర్ 4న అదృశ్యమైపోయి కేరళ కన్నూరులో అసిస్టెంట్ మేనేజర్ అవతారం ఎత్తిన బిట్టిని ఈ నెల 9న కన్నూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసే వరకు అతడేం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు. ఇన్నాళ్లు బిట్టి చనిపోయి ఉంటాడన్న తండ్రి విద్యాభూషణ్ మొహంతి కొడుకు అరెస్టయ్యాడని తెలియగానే కనిపించకుండా పోయాడు.
బిట్టీని అరెస్టు చేసిన తర్వాత పళయాంగడిలోని అతడి ఇంటిలో సోదాలు, బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్కి అతడు దాఖలు చేసిన పత్రాలు చూసిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. అవి బిట్టీకి ఆంధ్రప్రదేశ్తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాయి. రాఘవరాజన్ గా కేరళకెళ్లిన బిట్టి అంతకుముందు అంటే ఒడిశా నుంచి తప్పించుకున్న రోజు నుంచి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తలదాచుకున్నాడు. అక్కడే రాఘవరాజన్ పేరు మీద ధృవీకరణ పత్రం, నకిలీ పాస్పోర్టు పొందాడు. పుట్టపర్తిలో 2007 నుంచి ఏకంగా 3 ఏళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం లేకుండా గడిపాడు. కుర్రాడు చాలా డిప్రెస్డ్ మూడ్గా కనిపించేవాడు. ఏమిటి అంటే ఆరోగ్యం సరిలేక పుట్టపర్తి వచ్చాను అన్నారు. ఎక్కడ ఏమిటంటే ఢిల్లీ నుంచి వచ్చాము, అది ఒరిస్సా. ఇక్కడ ఆవిడ తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడ ద్వారా నమస్కారంతో చెప్పించుకున్నాం. ఇక్కడ వీళ్ళు వర్క్ చేయమన్నారు అన్నాడు. బాగానే కనిపించేవాడు, బాగానే మాట్లాడేవాడు. అతన్ని అనుమానించాల్సిన అవసరం లేనట్టుగా ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2010లో కేరళ, కన్నూరు వెళ్లిన బిట్టి రాఘవరాజన్ గా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో జీవించేశాడు. ఆంధ్రప్రదేశ్ వాసినని నమ్మించేందుకు వేషధారణ పూర్తిగా మార్చివేశాడు. మీసం, తలకట్టు సహా మాటతీరు వరకు అంతా దక్షిణ భారతీయుడంటే నమ్మే విధంగా చేశాడు. మలయాళం నేర్చుకుని కేరళలోనే MBA పూర్తి చేశాడు. తాను చదివిన కళాశాలలోనే లెక్చరర్ గా ఉద్యోగం చేశాడు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లో ఉద్యోగం సంపాదించి కన్నూరు శాఖలో చేరాడు. అయితే రాఘవరాజన్ గా బిట్టి ఇచ్చినవి నకిలీ పత్రాలని కళాశాల, బ్యాంక్ అధికారులు గుర్తించకపోవడానికి కారణం ఖచ్చితంగా మన వ్యవస్థలో పెనవేసుకున్న లోపాలే. ఢిల్లీ అత్యాచారం ఘటనపై యువతలో చైతన్యం రాకుంటే రాఘవరాజన్ అలియాస్ బిట్టి ఇంకెన్నాళ్లు అమాయక వేషంలో తిరిగేవాడో. ఏడేళ్లపాటు ఓ దోషి తప్పించుకు తిరగడం తప్పైతే ఆ తప్పుకు కారణం ఎవరు? ఇన్నాళ్లు రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ పోలీసులు ఏం చేశారని ప్రశ్నించుకుంటే కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిందే. పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోజే రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాననే ప్రతిజ్ఞను 2006లో ఒడిశా డీజీపీ స్థాయిలో మొహంతి మరిచినట్టున్నారు. ఆయన పుత్రవాత్సల్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బిట్టిని అరెస్టు చేయడం అన్యాయమని జాతీయ మానవ హక్కుల కమిషన్, రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ కి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మహంతి చెప్పిన కారణం బిట్టి అనారోగ్యంతో బాధపడుతున్నాడని. ఈ కేసును నీరుగార్చేందుకు బిట్టి అత్యాచారం చేశాడనే ఆరోపణే సరికాదని వాదించాడు. జర్మన్ యువతి బిట్టి సన్నిహితులేనని, వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని వాదించారు. అయితే బలమైన ఆధారాలు, బాధితురాలి సాక్ష్యం ముందు ఈ వాదనలేవీ నిలవలేదు. పైగా ఓ నేరస్తుడికి సాయం చేశారని, దాచారని, ఆశ్రయమిచ్చారనే అభియోగాలు నమోదయ్యాయి. కొన్నాళ్లు రాజస్థాన్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇంత జరిగినా బిట్టి చనిపోయి ఉంటాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. రెండు 2006లో రాజస్థాన్ డీజీపీగా పనిచేసిన ఏఎస్ గిల్, మొహంతి ఐపీఎస్ శిక్షణలో ఒకే బృందంలో ఉన్నారు. అందువల్లే బిట్టి తప్పించుకున్న తర్వాత కేసు విచారణ వేగవంతం కాలేదనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి ఎలాంటి కారణం చెప్పకుండా బదిలీ బహుమతి ఇవ్వడం అనుమానాలకు తావిచ్చింది. బిట్టిని ఆధీనంలోకి తీసుకునేందుకు వచ్చిన రాజస్థాన్ పోలీసులు అతడిని హామీ ఇచ్చిన మహంతిని కనీసం ప్రశ్నించలేదంటే ఈ కేసు దర్యాప్తు ఎలా సాగిందో అర్థమవుతోంది. చివరకు ఒడిశా ప్రభుత్వము మెతక వైఖరినే కనబరిచింది. మొహంతికి రాజస్థాన్ కోర్టు బెయిలుపై వీలు కాని అరెస్టు వారెంట్ జారీ చేస్తే కానీ స్పందించలేదు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను 2007 ఆగస్టు 24న ఒడిశా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. That has ascertained the present position, but you can be sure that the government will do whatever is lawful in the matter and will cooperate with the Rajasthan police. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2009లో మొహంతిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. బిట్టిని పట్టుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి చేసిన హడావిడి కొన్నాళ్లే.
బిట్టీని కేరళలో అరెస్టు చేసిన తర్వాత స్పందించిన రాజస్థాన్ పోలీసులు 7 ఏళ్లుగా తాము అన్ని చర్యలు తీసుకున్నామని తీరిగ్గా వివరణ ఇచ్చారు. బిట్టీ కేసు భారతీయ వ్యవస్థలకు అనేక ప్రశ్నలు వేస్తోంది. బిట్టీ స్థానంలో ఓ సామాన్యుడు ఉంటే అతడు ఇన్నాళ్లు తప్పించుకు తిరిగే వీలుందా అనేది ఇందులో మొదటిది. ఆంధ్రప్రదేశ్లో ఎవరి సహాయం లేకుండానే బిట్టీ నకిలీ పత్రాలను సృష్టించగలిగాడా అనే అనుమానం నివృత్తి కావాల్సి ఉంది. నకిలీ పత్రాలతో బిట్టీ యథేచ్ఛగా బతికేంత బలహీనంగా మన వ్యవస్థలు ఉన్నాయా? బిట్టీ స్థానంలో కరడుగట్టిన నేరస్తుడో ఉగ్రవాదో ఉంటే ఈ పరిస్థితులను నివారించేదెవరు?